ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ శాండీ వ్లాగ్స్. సో ఈ రోజు వీడియో ఏంటంటే ఇన్ఫోసిస్లో నా లాస్ట్ మెమరీస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి అవన్నీ క్యాప్చర్ చేసుకున్నాను. సో థాట్ ఆఫ్ షేరింగ్ ఇట్ విత్ యూ. సో పొద్దున్నే నేను మా వారు కలిసి ఆఫీస్కి బయలుదేరిపోతాము. దట్ టు 7:30 ఆ టైంలో బయలుదేరిపోతాము. ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అండ్ తనకి కూడా క్యాబ్ అదే టైంకి వస్తుంది కాబట్టి నేను కూడా అదే టైంకి స్టార్ట్ అయిపోతాను. సో తను క్యాబ్లో వెళ్ళిపోతారు, నేను పబ్లిక్ బస్లో వెళ్తాను. ఫైనల్లీ ఐ రీచ్డ్ ఇన్ఫోసిస్ అండ్ లాస్ట్ 2 days హిట్స్ డిఫరెంట్ అండి. అసలు ఎవరైనా లాస్ట్ వర్కింగ్ డే సర్వ్ చేసేసినట్లయితే వాళ్ళు డెఫినెట్గా కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. లాస్ట్ 1 week, లాస్ట్ 3-4 days కొంచెం ఎమోషనల్గా అనిపిస్తూ ఉంటుంది అండ్ నేను ఎవ్రీడే ఇదే రూట్లో ట్రావెల్ చేస్తూ ఉంటాను. సో డెఫినెట్గా ఈ గ్రీన్ క్యాంపస్ని అయితే మిస్ అవుతాను. నాకు చాలా ఇష్టం మార్నింగ్ టైం ఈ రూట్లో వాక్ చేసుకుంటూ బిల్డింగ్ రీచ్ అవ్వడం. సో ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నా 4 years ఇన్ఫోసిస్ జర్నీ సమ్మరైజ్ అయినట్టు కనిపించింది. సో ఈ 4 yearsలో చాలా మందితో వర్క్ చేశాను అండ్ చాలామంది ఆర్గనైజేషన్ లెఫ్ట్ అయిపోయారు, చాలామంది టీమ్స్ మారిపోయారు. సో ఐ మేడ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ దేర్ అండ్ కలీగ్స్, టీమ్ లీడ్స్. సో ఒక మంచి వర్క్ ఎక్స్పీరియన్స్, వర్క్ కల్చర్, క్యాంపస్, సో ఇదంతా కూడా హోల్ ప్యాకేజ్గా తీసుకున్నట్లయితే ఇన్ఫోసిస్ ఈజ్ సో గుడ్ అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ దట్ ఐ గెట్ టు వర్క్ హియర్. అండ్ స్పెషల్లీ నేను ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే మైసూర్ ఇన్ఫోసిస్ రిలేటెడ్ వీడియోస్ షేర్ చేసినప్పుడు చాలామంది మేము 10 years బ్యాక్ వర్క్ చేసాము మైసూర్ క్యాంపస్లో, 20 years బ్యాక్ నేను ట్రైనింగ్ అయ్యాను అండ్ ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. ఆ టైంలో మాకు ఫోన్స్ లేవు, క్యాప్చర్ చేసుకోలేదు, బట్ మీ వీడియో చూసినప్పుడు ఇవన్నీ చాలా మెమరీస్ గుర్తొచ్చాయి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో కీప్ షేరింగ్ అని చెప్పి అంటూ ఉంటారు. సో నేను కూడా ఒక మెమరీ లేన్ లాగా క్రియేట్ చేసుకుందాం అని చెప్పి ఈ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేసుకుంటున్నాము. బికాజ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మెమరీస్ అనేవి ఫేడ్ అవుట్ అయిపోతూ వెళ్ళిపోతాయి. లైక్ యూ కెన్ హార్డ్లీ రిమెంబర్ 1 or 2 things ఇన్ దాట్ బిల్డింగ్ అంతే. సో మాట్లాడుతూనే నేను వర్క్ చేస్తున్న బిల్డింగ్కి అయితే రీచ్ అయిపోయాను అండ్ ఫైనల్ డేకి 1 day ముందు ఈ వీడియో రికార్డ్ చేశాను. సో చాలా వర్క్ ఉంది, చాలా థింగ్స్ క్లోజ్ చేయాలి, కేటీస్ కంప్లీట్ చేసేయాలి అండ్ చిన్న పెండింగ్ వర్క్స్, టాస్క్స్ అన్నీ ఉంటాయి కదా. సో అన్నీ మనం ల్యాప్టాప్ సబ్మిషన్ చేయకముందే కంప్లీట్ చేసేయాలి. నాకైతే చాలా వర్క్ ఉన్నట్టు అనిపిస్తుంది. లైక్ ల్యాప్టాప్ ఇచ్చేసాక మనం ఏం చేయలేం కదా, అన్నీ ముందే కంప్లీట్ చేయాలని చెప్పి ఒక లిస్ట్ పెట్టేసుకొని లిస్ట్ రాసేసి ఒక్కొక్కటిగా అయితే కంప్లీట్ చేసేసాను అండ్ నా చిన్న కేటీ సెషన్స్ అవన్నీ నా రీప్లేస్మెంట్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసేసి ఇంకా వర్క్ వైజ్ అయితే అంతా కూడా స్లోగా కంప్లీట్ చేసేసాను జస్ట్ 1 day బిఫోర్. అండ్ లాస్ట్ డే కూడా నాకు కొంచెం వర్క్ ఉండిందనమాట అండ్ ఒక్కొక్కసారి తప్పదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్, ఇట్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ వర్క్, మీరు ఎన్ని టాస్క్ మీద వర్క్ చేశారు, ఇవన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ లాస్ట్ డేకి ముందు రోజు నా ఫ్రెండ్స్ ఎవరు అయితే రాలేదు. సో లాస్ట్ డే మాత్రమే వాళ్ళని కలిసాను. సో ఆ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేశాను అండ్ లంచ్ టైం వచ్చేసింది అండ్ నాకు టెర్మినల్లో చికెన్ బిర్యానీ చాలా ఇష్టం. నేను ఎన్నిసార్లు తిన్నానో అసలు లెక్కలేదు అండ్ లాస్ట్ టైం తినేద్దాం అని చెప్పేసి అయితే వెంటనే టెర్మినల్ వెళ్ళి చికెన్ బిర్యానీతో నా లంచ్ కంప్లీట్ చేసేసాను అండ్ ఇంటికి వచ్చాక చాలా ఎమోషనల్గా అనిపించింది. ఒక హెవీ హార్ట్, డల్గా, గ్లూమీగా అనిపించింది అండ్ మా వారు ఓకే లెట్స్ గో ఫర్ ఏ మూవీ అని చెప్పన్నారు. జనరల్లీ మూవీస్ అంటే మా ఇంటికి ఒక 15 minutes డ్రైవ్, లైక్ 10 to 15 minutes డిస్టెన్స్లోని నెక్సస్ వైట్ఫీల్డ్ మాల్ అని చెప్పి ఉంటుంది. బట్ ఈసారి ఆ దగ్గర మాల్కి వెళ్ళొద్దు, దూరంగా వెళ్దాం అని చెప్పి డ్రైవ్ చేసి శాంతినికేతన్ మాల్కి వెళ్ళాము. సో బెంగళూరులో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, నాకు ఈ మాల్ చాలా ఇష్టం, చాలా కోజీగా, కంఫర్టబుల్గా అనిపిస్తూ ఉంటుంది అండ్ ఈ మాల్కి మేము చాలా తక్కువగా వస్తూ ఉంటాము. సో ఎలానో ఈ మాల్కి వచ్చాం కదా అని చెప్పి మా వారు లైఫ్ స్టైల్ స్టోర్కి తీసుకెళ్ళి వాచ్ కొనిపెడతాను అన్నారు. ఎలానో ఒక కెరియర్లో యు ఆర్ మేకింగ్ ఏ మూవ్ కదా, జాబ్ స్విచ్ అయ్యావు, పాత ఆఫీస్ చేంజ్ అయ్యి కొత్త ఆఫీస్కి వెళ్ళబోతున్నావు, సో యాజ్ ఎ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ మా వారు గిఫ్ట్ చేస్తాను అన్నారు అండ్ వి సా సో మెనీ థింగ్స్. లైక్ ఒక బడ్జెట్లోని రావాలి, ఒక క్లాసీగానే ఉండాలి అని చెప్పేసి మేము ఇంకా టైటాన్ రాగా తీసుకున్నాం. సో టైటాన్ రాగాలో 2 watches చూసాను. ఇక్కడ స్టోన్స్ ఉంది కదా, అది నాకు బాగా నచ్చింది. బట్ రెగ్యులర్ ఆఫీస్ వేర్కి నాకు ఆ పైన ఉన్నది లైక్ ఓవల్ షేప్లో ఉండి చైన్ మోడల్లో ఉన్నది కంఫర్టబుల్గా రఫ్ అండ్ టఫ్ యూస్కి, డైలీ యూస్కి బాగుంటుంది కదా అని చెప్పి అది తీసుకున్నాను అనమాట ఫైనల్లీ. అండ్ ఆ తర్వాత మేము లేట్ నైట్ మూవీ బుక్ చేసుకున్నాం, 10:30 షో ఉంటుంది కదా. సో ఇది జురాసిక్ వరల్డ్ రీబర్త్ 3Dలో వెళ్ళాము, అది 4DX ఎక్స్పీరియన్స్. సో మన
మనకి సీన్‌కి తగ్గట్టు చైర్స్ షేక్ అవ్వడం, లైట్స్ బ్లింక్ అవ్వడం, ఫేస్ పైన వాటర్ స్ప్రే అవ్వడం ఇవన్నీ చాలా భలే ఎక్స్‌పీరియన్సెస్ అసలు. బట్ 3డీ ప్లస్ 4డీఎక్స్ ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేశాను. సో, ఒక్కసారి ఆరా అంతా రిఫ్రెష్ అయిపోయినట్టు అనిపించింది. అండ్ ఇది ప్రమోషన్ ఏం కాదు. బట్ ఒక చిన్న సజెషన్ లైక్ నేను ఆల్రెడీ డైనర్స్ క్లబ్ క్రెడిట్ కార్డ్ గురించి నా షార్ట్స్‌లో మెన్షన్ చేసుంటాను. ఎయిర్‌పోర్ట్ లాంజెస్ అవన్నీ ఫ్రీ ఉంటాయని చెప్పి. అండ్ మీకు కనుక డైనర్స్ క్లబ్ క్రెడిట్ కార్డ్, హెచ్‌డీఎఫ్‌సీ డైనర్స్ క్లబ్ క్రెడిట్ కార్డ్ ఉంటే మంత్లీ 2 మూవీస్‌కి మీకు బై 1 గెట్ 1 టికెట్ ఉంటుందన్నమాట. సో, మాకు కూడా అలా ఉంది కాబట్టి మేము మంత్లీ 2 మూవీస్ పక్కాగా వెళ్తాము. అండ్ మన కార్పొరేట్ లైఫ్ స్టైల్‌కి, సిటీ లైఫ్ స్టైల్‌కి మనం ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూ, రెజ్యూమినేట్ అవుతూ ఉండడం అంతే ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇలాంటి క్రెడిట్ కార్డ్స్ కొన్ని మన లైఫ్ స్టైల్‌ని బ్యాలెన్స్ చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ మా హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ నుంచి మంత్లీ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. లైక్ హోమ్ లోన్ అవన్నీ పే చేస్తూ ఉంటాం కదా! సో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆఫర్ చేసింది మాకు క్రెడిట్ కార్డ్. సో, మీరు తీసుకునేటప్పుడు కూడా ఒకసారి ఎంక్వైరీ చేసి తీసుకుంటే బెటర్. అండ్ బై 1 గెట్ 1 టికెట్ ఉంటే లైక్ మేమిద్దరం మూవీకెళ్ళినప్పుడు ఒక టికెటే మేము పర్చేస్ చేస్తాము. సో, ఇది కొంచెం మన ఎక్స్‌పెన్సెస్‌ని కూడా మేనేజ్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఎక్కువ కాస్ట్‌లీ కూడా అనిపించదు సమ్‌టైమ్స్. సో, ఇంక మూవీ చూసి రిటర్న్ అయిపోయాము. అండ్ ఐ యామ్ గెట్టింగ్ రెడీ ఫర్ ద నెక్స్ట్ డే. ఇది లాస్ట్ వర్కింగ్ డే అనమాట. ఇంకా నేను పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ తీసుకోకుండా డైరెక్ట్‌గా ఆటోలో వెళ్ళిపోదామని చెప్పి. అండ్ ట్రాఫిక్ ఎంతుందో చూసారు కదా! అండ్ బెంగుళూరులో ఆటోస్‌లో గానీ, బైక్స్‌లో గానీ వెళ్ళినప్పుడు స్కార్ఫ్, కళ్ళద్దాలు ఇవన్నీ కూడా మ్యాండేటరీ. అండ్ ఇక్కడ చూడండి బెంగుళూరు ట్రాఫిక్ ఎంత ఉందో. అండ్ నేను ఎంత ఎర్లీగా స్టార్ట్ అయ్యానంటే 7:15, 7:20 ఆ టైంకి స్టార్ట్ అయ్యాను. సో దట్ ట్రాఫిక్‌ని తప్పించుకోవడానికి. సో ఫైనల్లీ ఐ రీచ్డ్ ఆఫీస్. అండ్ ఈరోజు డైలీ తినే ఫుడ్ కోర్ట్‌లో కాకుండా ఒక కొత్త ఫుడ్ కోర్ట్‌లో ట్రై చేద్దాం ఫుడ్ అని చెప్పేసి హెరిటేజ్ ఫుడ్ కోర్ట్‌లో ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ చేసేసాను. అండ్ చాలామంది బెంగుళూరులో వర్క్ చేసిన వాళ్ళకి హెరిటేజ్ ఫుడ్ కోర్ట్ తెలిసే ఉంటుంది. బట్ నేను ఎప్పుడు కూడా టెర్మినల్‌లోనే ఫుడ్ తింటాను. ఈరోజు ఎందుకో అసలు 4 ఇయర్స్ ఇన్ఫోసిస్‌లో ఉన్నాను కానీ ఎప్పుడు కొత్తవి ట్రై చేయాలి, కొత్త ఫుడ్ కోర్ట్స్‌కెళ్ళాలి, లేకపోతే కొత్త దారిలో మనం సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళాలని ఎప్పుడు అనిపించలేదు. బట్ లాస్ట్ 2 డేస్‌లో ఎందుకో ఓకే. మరి ఇంకా ఈ క్యాంపస్‌కి రాము కదా! ఈ కొత్త ఫుడ్ కోర్ట్‌లో ట్రై చేసేద్దాం అనిపించింది. అండ్ అదే రోజు నా బర్త్‌డే కూడా. సో, ల్యాప్‌టాప్ ఓపెన్ చేయగానే బర్త్‌డే విషెస్ కనిపించాయి. అండ్ నేను వెంటనే ల్యాప్‌టాప్ అన్నీ కనెక్ట్ చేసేసుకొని నా రిమైనింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేస్తున్నాను. బికాజ్ టుడే ఈజ్ ఎసెట్ సబ్మిషన్ డే. సో, ల్యాప్‌టాప్, చార్జర్ అన్నీ ఏవైతే నేను జాయినింగ్ అయినప్పుడు ఇచ్చారో అవన్నీ సబ్మిట్ చేసేయాలి. అండ్ వర్క్ చేస్తునేటప్పుడే మధ్యలో కొన్ని ఫేర్‌వెల్ కాల్స్ అవన్నీ అటెండ్ అయిపోయాను. నా టీమ్ ఎవరు స్పెసిఫిక్‌గా బెంగుళూరులో లేరు. మోస్ట్‌లీ ముంబై, పూణే, చెన్నై, హైదరాబాద్ ఇలా వర్క్ చేస్తూ ఉంటారు. బట్ ఐ హావ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఇన్ క్యాంపస్. సో, వాళ్ళని కూడా కలిసాను. నా ఫ్రెండ్ అయితే నాకు పేస్ట్రీస్ కొనేసి ఇచ్చింది. అండ్ ఇంకొక ఫ్రెండ్ ట్రీటెడ్ మీ విత్ చోలే భటూరే. అండ్ తర్వాత ఈ టెర్మినల్, బెంగుళూరులో టెర్మినల్ అనేది చాలా చాలా ఫేమస్. అక్కడికెళ్ళి చిన్నగా ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము యాజ్ ఎ ఫైనల్ మెమరీ. అండ్ తర్వాత నేను ఈ చాక్లెట్ బాక్సెస్ ఫ్రెండ్స్ కోసం తీసుకొచ్చాననమాట. అండ్ ఫ్రెండ్ ఇచ్చిన కేక్. అండ్ నేనైతే నా డెస్క్ క్లియర్ చేసేస్తున్నాను. ఇదే డెస్క్‌లో సేమ్ ప్లేస్‌లో నేను ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ కూర్చున్నాను. అండ్ డెస్క్ క్లియర్ చేస్తున్నప్పుడు చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ల్యాప్‌టాప్, ఐ కార్డ్ అన్నీ ఈరోజు సబ్మిట్ చేసేయాలి. సో, ఫైనల్లీ ఇన్ఫోసిస్‌లో లాస్ట్ వర్కింగ్ డే హిట్స్ డిఫరెంట్‌లీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ నాకు చాలా టెన్షన్‌గా కూడా అనిపించింది. వెదర్ ఐ ఫినిష్డ్ ఆల్ మై టాస్క్స్ అని చెప్పి మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసుకున్నాను. సో, నా డెస్క్ క్లియర్ చేసేసి ఇప్పుడు సబ్మిట్ చేయడానికి వెళ్ళిపోతున్నాను. అండ్ అక్కడ కూడా కొంచెం కొంతమంది ఫ్రెండ్స్ కలుస్తామని చెప్పారు. సో, ఫైనల్లీ ఐ ప్యాక్డ్ మై బ్యాగ్ అండ్ ఐయామ్ మూవింగ్ ఔట్ ఆఫ్ మై డెస్క్. కొంచెం ఎమోషనల్‌గా అనిపించింది. సో, చిన్న చిన్న బిట్స్ క్యాప్చర్ చేసుకున్నాను. సో, ఆల్రెడీ నేను నా షార్ట్స్‌లో చాలా వరకు నా ఫ్రెండ్స్‌ని చూపించాను, క్యాంపస్‌ని చూపించాను, నా వర్క్ లైఫ్‌ని చూపించాను. ఏ డే ఇన్ మై లైఫ్ అని చెప్పేసి. సో, వెళ్ళిపోయే ముందు నేను వర్క్ చేసే బిల్డింగ్‌ని కూడా వీడియోలో చూపించేస్తున్నాను. సో, నేను ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఈ వీడియో మళ్ళీ వచ్చి చూసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఫైనల్లీ ఈ జాబ్ స్విచ్ అనే డెసిషన్ చాలా ఛాలెంజెస్‌తో కూడుకుంది. చాలా పేషెన్స్ నేర్పించింది. అండ్ ఈ ఇన్ఫోసిస్ జర్నీ అంతా కూడా నన్ను ఒక ప్రొఫెషనల్‌గా గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ అయింది. ఫైనల్లీ ఐ సబ్మిటెడ్ ఎవ్రీథింగ్. అండ్ నా జాబ్ స్విచ్ రిలేటెడ్ ఎక్కడ జాయిన్ అయ్యాను, ఏంటి ఇలా చాలా క్వెషన్స్ వచ్చాయి. నేను ఒక వీడియో అయితే రికార్డ్ చేశాను. మోస్ట్ ఆస్క్డ్ క్వెషన్స్ 2 పార్ట్స్‌గా రిలీజ్ చేయబోతున్నాను. సో, స్టే ట్యూన్డ్. థాంక్స్ ఫర్ వాచింగ్.